మనం ఎటన్నా బయట దేశం బతకపోతే ఏం చేస్తాము? వచ్చిందే బతుకు తెరువు కోసం కాబట్టి దినం ఏదో పని చేసుకుంటా 4 రాళ్ళు వెనకేసుకునే ఈగరం చేస్తాం. ఉన్నంతలో తిని నిమ్మలంగా ఉంటాం కదా. కానీ గీ అక్క అట్లా కాదు. దేశం కానీ దేశం నుంచి వచ్చి మన దిక్కు జనాలకు సేవ చేస్తుంది. సొంత పైసలు ఖర్చు పెట్టి నలుగిట్ల శబాష్ అనిపించుకుంటుంది. మరి ఆమె ఎవళ్ళు, ఏ దేశపామి అనేది మనం కూడా ఒక్కసారి చూసేద్దాం పారి. కొప్పుల మల్లెపూలు, కళ్ళకు అద్దాలు, జబ్బలకు సంచి తగిలించుకొని వస్తున్న గీ అక్కను చూస్తురు కదా. గీమెనే ఆ అక్క పేరు క్రిస్టీనా. పోలాండ్ దేశం కించి సత్యసాయి జిల్లాకు వచ్చింది. అయితే సాయిబాబాకు అక్క పెద్ద భక్తురాలట. అందుకే సాయిబాబా చూపించిన తోవల్నే నడుచుకుంటా గరీబోళ్లకు సాయం చేస్తుందట. ఏడాదిలా 1-2 మాటల పుట్టపర్తి దిక్కొచ్చి కొన్నొద్దులు ఉండి పోతదట. ఉన్నన్ని దినాలు గరీబోళ్లకు సరుకు సామాన్లు ఇంట్లో గాసం అందించి పోతదట. ఇక అట్లనే కొత్త చెరువు గుడిసెల దిక్కు పోయి ఇంట్లో అక్కడికొచ్చే 10 రకాల సామాన్లు వంచింది. దేశం గాని దేశం నుంచి వచ్చి గింత సేవ చేస్తుందని ఎరికై గుడిసెలో ఉంటున్న జనమంతా ఒకతాన జమైర్రు. అలా ఒక పాపను చేతులకు తీసుకొని ఇగో గిట్ల లాలిచ్చింది అక్క. వావ్, హౌ క్యూట్ బేబీ, లుకింగ్ లైక్ గాడ్ చైల్డ్ అన్నట్లు మురిపెన్ చేసింది. ఆ టెంక తతిమ గుడిసెల పొంటి చీరలు ఇంకా సామాన్ మూటలు సాయిరాం సాయిరాం అని జపం చేసుకుంటా వంచింది. ఉన్న గుడిసెలన్నీ వరుస పెట్టి తిరిగి తెచ్చిన సామాన్ అంతా అందరికీ సమానంగా వంచింది. సంచిలేవో చాక్లెట్లో బిస్కెట్లో తెచ్చినట్లుంది. అవి పొలగాండ్లకు వంచుతుంటే అందరూ నాకు నాకు అని సంచి మీదకి ఎగబడ్డరు. అది చూసిన అక్క ఇట్లయితే కాదని గాళ్లకు ఎగజల్లంగానే పొలగాండ్లంతా మురుసుకుంటా అందుకుర్రు. గిట్లా అక్కతో పాటు వచ్చిన ఇంకో పెద్ద మనిషి కూడా బుడ్డ పొల్లగాండ్లకు తినేటి ఇచ్చుకుంటా పాయరం చేసిండు. గిట్లా ఎక్కడికెంచో వచ్చి అనుకున్న పని వేసుకొని సప్పుడు కాకుండా పోయే ఈ రోజుల్లా గీ అక్క సేవా కార్యం ముంగటేసుకొని పోతుంది. మాతోని ఎసొంటి సంబంధం లేదు, మేం మీకు ఓట్లేసి నిన్ను గెలిపించలేదు, ఆయన మా మీద మా లీడర్ కంటే నీకే ఎక్కువ పాయరం ఉంది, మీ సేవకు దండాలు తల్లి అని అనుకుంటుర్రు. క్రిస్టీనా అక్క పనితనం చూసిన గుడిసెల జనాలు చూడుర్రి, ఆడాడ ఈ సొంటోళ్ళు కూడా ఉంటారు.